హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ ఛానల్ని మళ్ళీ ప్రారంభించుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి నేను ఆయన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈ ఛానల్లో చెప్పే ప్రతి మాట కూడా నా అనుభవాల్లో నుండే, మరి సొంతంగా రాసిన పాటలు కూడా నా అనుభవాల్లో నుండే, నేను అనుభవించిన పరిస్థితుల్లో నుండి దేవుడు నన్ను ఎలా కాపాడాడు అనేది మరి పాట రూపంలో రాస్తున్నాను. అలాగే ఒక మాట రూపంలో చెప్పినా కూడా అనుభవాల్లో నుండే చెప్తున్నాను. అందుకే ఈ ఛానల్కి కూడా జీవిత అనుభవాలు జేఎస్ఎస్ అనే పేరు పెట్టడం జరిగింది. మరి ఈ ఛానల్ ద్వారా దేవుడు మహిమ పొందాలని నేను ఆశపడుతున్నాను. మరి నా కొరకు ప్రార్థించండి ప్రతి ఒక్కరూ. ఈరోజు ఒక చిన్న మాట తెలియపరచాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే యెహోవా ఎవరికైతే దేవుడుగా ఉన్నారో వాళ్ళు ధన్యులు. మనమందరం కూడా చాలాసార్లు నాకేముంది, అసలు నా లైఫ్ ఏంటి, నా జీవితం ఏంటి అని బాధపడేవారిగా ఉంటాము. దేవుణ్ణి నమ్మి ఆయన్ని అంగీకరించి ఇలా బాధపడేవారిగా ఉంటే మరి ఒక్కసారి ఈ మాటను దేవుడు మీ గురించే తెలియపరుస్తున్నాడేమో. మీరు ధన్యులు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మీరు అంగీకరించినందుకు మీరు ధన్యులు. కనుక ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న ఇతరులను చూసి వాళ్ళలా మేము లేము, మాకేముంది, ఇక నా జీవితం ఏంటి అనుకునేవారిగా కాకుండా, నేను అంగీకరించిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన్ని బట్టి నేను ధన్యరాల్ని అని సంతోషించేవారిగా నుందాం. ప్రైజ్ లార్డ్.